వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు భోగి అండి. ఇక్కడ ఆంధ్రాలో వచ్చి నిన్న భోగి, ఈరోజు వచ్చి చెన్నైలో భోగి అండి. వెళ్ళి అక్కడ కళ్యాణం చేస్తారు. సంవత్సరం వెళ్ళి కళ్యాణం చూసండి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. సరే ఏం కూర చేద్దామనేసి నిన్న తోటకూర కట్టుకున్నానండి. ఆకులన్నీ తీసి పప్పులు వేసాను. కాడలు కొంచెం ఒక అంత ఆకు ఉందండి. సరే ఆకుకూరని వేస్ట్ చేయకూడదండి. నేను ఇద్దరమే ఉన్నాం కదా. ఆ కాడలన్నీ ఏం చేశానండి, ఉడికించి కుక్కర్లో ఉడికిచ్చేసి దాన్ని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి పసుపు ఉప్పు కారం వేసి ఉడికించిన కాడలు వేసి కొంచెం అల్లం వెల్లిపాయి కొంచెం పొడి మసాలా వేసానండి. చికెన్ వాసన వచ్చేస్తుంది. బాగా తింటా కుట్టుకూర తినొచ్చి చపాతీకి అన్నానికి అన్నిటికీ బాగుంటుందండి. రసం పెట్టానండి, చింతపండు చారు పెట్టాను. అవతల కాకరకాయలండి, మా వారు ఉన్నది ఇద్దరైనా కిలో కాకరకాయలు ఇచ్చారు. ఏం చేసుకోవాలనేసి ఈ తోటకూర కాడలు ఉడికిచ్చేప్పుడే వీటిని కూడా బాగా ఉప్పేసి పిండేసి ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టి ఆవిరిలో ఉడికిచ్చేసానండి. నూనెలో వేసి ఉడికిచ్చిన కాకరకాయ ముక్కలు వేసాను. అవి కొంచెం వేగినాక ఉప్పు ఆల్రెడీ వేసి పిండాం కదా, కొంచెం ఇదండి మనం చట్నీలు పప్పు వేసుకుంటాం. అది ఒక గుప్పెడు పప్పు, కరివేపాకు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఒక రౌండ్ మిక్సీ పట్టి ఒక 2 స్పూన్లు కారం వేసి దీన్ని ఒక కూరలో చేశానండి. ఒక టేబుల్ మీద ఒక ఉసిరికాయ కనపడింది. ఆ మిక్సీ పట్టే దాంట్లో ఉసిరికాయ కూడా వేసా. భలే ఉంది. తింటుంటే కారంగా పుల్లగా కొంచెం చేదుగా అన్నం కలుపుకుంటే బాగుంటుందండి. నూనె ఎక్కువ వేయకుండా, బాగా నూనె వేస్తే క్రిస్పీగా వస్తాయండి. మేము పేషెంట్లు కదా. సరే ఆవిరిలో ఉడికిచ్చేసి తాలింపు వేసి వేయాల్సింది వేసా. ఇంకా ఇదండి కొత్తిమీర చట్నీ. ఇన్ని చట్నీలు ఏంటంటే అండి, నిన్న ఏం చేశారు ఆయన, నేను ఒక కొత్తిమీర కట్టుకున్నా, ఆయన ఒక కొత్తిమీర కట్టుకొని వచ్చారు. నైట్ వడిలిపోతుంది. సరే నిన్న ఏం చేశాను, పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి ఒక పచ్చడి చేశాను నైట్ దోశకి. ఆ పచ్చడిలోంచి ఈ కొత్తిమీరని ఏం చేశానండి, కొంచెం నూనెలో పచ్చివాసన పోయేలాగా లైట్గా వేయించేసి మిక్సీ పట్టి ఈ పచ్చడి తీసి దీంట్లో కత్తి వేసి ఒక రౌండ్ చుట్టానండి. ఇది కొత్తిమీర పచ్చడి అయిపోయింది. ఇది టమాటా పచ్చడి. సరియా 2 పచ్చళ్ళు, ఒక వేపుడు, ఒక చికెన్ మాదిరి మసాలాతో ఒక కూర, రసం అండి. ఇంకేం కావాలండి మనకి భోజనానికి. వంట అన్నీ రెడీ అయిపోయిందండి. అన్నం పెట్టేశాను.